మీరు ఇందాకట్లో చాలా మనం మాట్లాడుతున్నప్పుడు దేవిపుత్రుడు సినిమా గురించి కొంచెం కొన్ని మాట్లాడుకుందాం. దేవిపుత్రుడు సినిమా విషయంకి వస్తే కనుక 2001లోనే అసలు ఆ గ్రాఫిక్స్ తీసుకురావటం కానీ విఎఫ్ఎక్స్ కానీ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మొదటి వ్యక్తి మీరు. నేను యాక్చువల్గా ఫస్ట్ అమ్మోరండి. అమ్మోరు నా ఫ్రెండ్ సరే, ఆయన మన కోడి రామకృష్ణ గారితో కలిసి చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు దాంట్లో కొంచెం ఉంటాయి, బట్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అవును, ఆ గ్రాఫిక్స్ అన్ని కూడా దే డన్ ఇట్ ఇన్ లండన్. ఉన్నది 2-3 మినిట్సే. నేను దేవి ఫిలిము నేను ఎక్కడ అబ్రాడ్లో చేయకూడదు, ఇండియాలోనే చేయాలని, ఇండియాలో ఉన్న బెస్ట్ కంపెనీ బాంబేలో ఉంది. అప్పటికి మన హైదరాబాద్లో ఇన్ని కంపెనీస్ ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు లేవు. సో ఐ వెంట్ టు బాంబే. సో దేవి వాజ్ ద హైయెస్ట్ 26 నిమిషాలు గ్రాఫిక్స్ ఉన్న సినిమా అదే. అవును, 26 మినిట్స్ పాటు. దాని తర్వాత దేవిపుత్రుడు 40 మినిట్స్. అవును, ఎలా అవి ఎట్లా చేయగలిగారో, అసలు చేద్దామని ఆలోచన ఎందుకు వచ్చింది? అప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మీరు తీసుకొచ్చింది అవే కదా. పాసిబిలిటీ కానీ సార్ అవన్నీ ఇంపాసిబుల్ టు మేక్, బట్ సమ్వేర్ ఇట్ మేడ్ పాసిబుల్. దాని పాసిబిలిటీకి వెళ్ళినాయండి. ఎంతో కృషి, ఎంతో దాని యొక్క పేషెన్స్, దాని మీద ఉన్న ఖర్చు, అవన్నిటికీ తోడు మంచి మంచి టెక్నీషియన్స్ దొరకడం, మంచి గ్రాఫిక్స్ టీమ్ దొరకడం వల్ల అవన్నీ. ఇప్పుడు అగదాలో డిఎస్పీ చేత ఏమన్నా మీరు బీట్లు ఏమన్నా వాడుకున్నారా? ఆయన ద్వారా ఏమన్నా బీట్స్ ఏమన్నా తీసుకున్నారా? ఏం లేదు. కానీ డిఎస్పీ గారితో మంచి ఇది ఉంది కదా, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇప్పటికీ చాలా సినిమాల్లో అవే బాగా నేను హిట్ అవుతున్న సందర్భాలు. అందరూ బాగా ఎదిగిపోయారు కదా, పెద్దోళ్ళు అయిపోయారు అందరూ. అంటే అలా అని కొట్టేకండి, పెద్దోళ్ళు అయిపోయారు కదా అందరూ. ఇట్స్ లైక్ వీ షుడ్ బి వెరీ హ్యాపీ. నా పిల్లలందరూ పెద్దోళ్ళు అయ్యారు, బాగా ఉన్నారు. సో దెర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ యూ అండ్. గ్యాప్ ఎందుకు ఉంటుంది? దెర్ ఇస్ నో గ్యాప్. అంటే మీడియాలో మీడియానే కాదు, బట్ మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కూడా రాజు గారు ఆయన్ని పక్కన పెట్టేశాడు, ఈయన పక్కన పెట్టేశారు. అది రొటీన్. కానీ రాజు గారి ఐడియాలజీ వేరు, ఆయన ఎవరితో ఇప్పుడు ఏ రకంగా ఆయన అనుకున్న సినిమా తీస్తారో అది వేరుగా ఉంటుంది. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. కానీ ఒకటి ఫ్లాప్ అయిన సినిమా తర్వాత, దేవిపుత్రుడు ఫ్లాప్ అయిన తర్వాత వెంకటేష్ గారితో కొంచెం ఏదో అనుబంధం దెబ్బతిన్నది మాట్లాడారు మీరు. నేను ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి అనేదే కొంచెం. 3 రోజుల క్రితం కూడా వి మెట్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ. గంటలు మాడుకున్నాం. అదేం ఉండదండి, అది అసలు నాతో గొడవ పెట్టుకునే కైండ్ ఆఫ్ మనిషిని అయితే నేను కాను. అది చాలా క్లియర్. అంటే వాళ్ళ మీద కోపంతోనే మనసంతా నువ్వే సినిమా తీసి వచ్చారు. వాళ్ళ మీద కోపంతో కూడా దేవిపుత్రుడు మంచి సినిమా చేయలేకపోయాను. ఆ సంవత్సరమే మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఉద్దేశంతో చేసిందండి. ఆ కసి ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకన్నా? ఇప్పుడా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ సినిమా ఇక్కడి నుంచి మొదలెడతారు. ఈ సినిమా అగదా నుంచి మొదలెడతారు, మళ్ళీ అగదా నుంచి మధ్యలో గ్యాప్. అదే ఆ గ్యాప్, దెర్ ఇస్ ఎ గ్యాప్. సో దెర్ ఇస్ ఎ గ్యాప్. వై దట్ గ్యాప్? ఇట్ ఇస్ టైం. ఎందుకు ఆ టైం?